బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హుస్సేన్ సాగర్ విషయానికి వద్దాం. ఒకప్పుడు 1400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హుస్సేన్ సాగర్ ఇప్పుడు 400 ఎకరాలకే పరిమితమైంది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లోనే చాలా ప్రభుత్వ భవనాలు, సెక్రటేరియట్ అవ్వచ్చు, అలాగే లుంగిని పార్క్, అలాగే ఐమాక్స్ అవ్వచ్చు, నెక్లెస్ రోడ్, జలవిహార్, ఎన్టీఆర్ గార్డెన్, తెలంగాణ అమరజ్యోతి, బోట్స్ క్లబ్, బుద్ధా భవన్, అంబేద్కర్ విగ్రహం ఇలా చెప్పుకుంటూ పోతే మన పివి విగ్రహం దగ్గర నుంచి పివి ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్, ఇందిరాగాంధీ విగ్రహం ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించేవాళ్ళు కూడా లేకపోలేదు. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ రెడ్డి తెలుసుకుందాం. సాయి కిరణ్, ఇంతకుముందు శేఖర్ చెప్పినట్టుగా ఇది కేవలం ప్రైవేట్ భవనాలు నిర్మించిన వాళ్ళే కూలుస్తారా? మరి వాట్ అబౌట్ గవర్నమెంట్ బిల్డింగ్స్? సో ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్ ఏమన్నా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ దగ్గర ఉంటే వాటి పరిస్థితి ఏంటి అనే వస్తున్న సహేతుకమైన ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? హరి, ఇప్పటి వరకు హైడ్రా 18 ప్రాంతాల్లో 100 వరకు కట్టడాలను కూల్చింది అనేటువంటిది అఫీషియల్ గా తను డిక్లేర్ చేసింది. అయితే ఇప్పటి వరకు అది ఇండివిజువల్ కట్టడాలు, అంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ గా ఉన్నాయి. సో మరి ఇదే హైడ్రా గుర్తించింది ఒక 56 లేక్స్ ను. ఆ 56 లేక్స్ కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ ను కూడా రిలీజ్ చేసింది. సో అందులో హుస్సేన్ సాగర్ మొదటగా ఉంది. సో మరి ఆ హుస్సేన్ సాగర్ ను కూడా పరిరక్షించాలంటే దాదాపు అది జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించినటువంటి ప్రజల దాహార్తిని తీర్చడానికి 15వ శతాబ్దంలో కులీ కుతుబ్ షా ఈ హుస్సేన్ సాగర్ ను నిర్మించాడు. సో మరి అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్ పూర్తిగా కుచించుకుపోయింది. 1400 ఎకరాల నుంచి అది కేవలం 400-500 ఎకరాల వరకు తగ్గిపోయినటువంటి పరిస్థితి. దాని చుట్టూ మొత్తం ప్రభుత్వ భవనాలు వచ్చేసాయి. హుస్సేన్ సాగర్ ను అందంగా తీర్చిదిద్దడానికి వివిధ ప్రభుత్వాలన్నీ వచ్చేసి ఒక్కొక్క నిర్మాణం చేసుకుంటూ వచ్చాయి. సో హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ప్రభుత్వ నిర్మాణాలు ఏర్పడ్డాయి. మరి ఇప్పటి వరకు ప్రైవేట్ నిర్మాణాలను చూస్తున్నటువంటి హైడ్రా మరి ఈ హుస్సేన్ సాగర్ పరిరక్షణకు ఏ విధంగా ముందుకెళ్తుందనేటువంటిది చాలా మంది ప్రజల్లో ఒక డౌట్ ఏర్పడుతుంది. ఎందుకంటే హుస్సేన్ సాగర్ చుట్టూ మనం ఇందాక మీరు చెప్పినట్టు సెక్రటేరియట్ కావచ్చు, బుద్ధ భవన్ ప్రధానంగా ఇప్పుడు వినపడుతుంది. ఎందుకంటే ఈ హైడ్రా అనేటువంటిది కమిషనర్ రంగనాథ్ కూర్చున్నటువంటి స్థలం కూడా ఈ హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోనే ఉంది. సో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి అన్ని ఆక్రమణలను కూలుస్తున్నటువంటి ఈ హైడ్రా మరి ఈ హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి నిర్మాణాలపైన ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక ఘాట్ అయిన కామెంట్ కూడా చేశారు. ఎందుకంటే నెక్లెస్ రోడ్ ని ఏం చేస్తారు, ప్రభుత్వ భవనాలను ఏం చేస్తారు, ఎఫ్టీఎల్ లో ఏర్పడినటువంటి హుస్సేన్ సాగర్ ఆ నెక్లెస్ రోడ్ మీద ఏర్పడినటువంటి ప్రభుత్వ భవనాలను ఏం చేస్తారనేటువంటిది కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సో నిజంగానే మరి ఈ భవనాలన్నింటినీ కూడా ఏం చేస్తారనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అలాగే జీహెచ్ఎంసీ కార్యాలయం కూడా ఈ హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లోనే ఏర్పాటైనట్టు కూడా తెలుస్తుంది. అలాగే అనేక కట్టడాలు అక్కడ పీవీ ఘాట్ కావచ్చు, ఎన్టీఆర్ ఘాటు, ఇందిరాగాంధీ విగ్రహము, పివి విగ్రహము, ఇలా చూసుకుంటే అనేక కట్టడాలు, ప్రసాద్ ఐమాక్స్, ఇట్లా మొత్తం హుస్సేన్ సాగర్ అంతా కూడా కబ్జాకు గురైపోయింది. రాను పూర్తిగా అది కుచించుకపోయింది. ఇప్పటికే అది మురికి కూపంగా మారింది. గతంలో మనం వినేవాళ్ళం హైదరాబాద్ ప్రజలు అనేక దశాబ్దాల కింద ఆ నీళ్లను డైరెక్ట్ గా తాగేవాళ్ళు అనేటువంటిది కూడా విన్నాం. మరి ఇప్పుడు చూస్తే అది పూర్తిగా మురికి కూపంగా మారింది. ఏటా 100 కోట్ల రూపాయలు దాన్ని బాగు చేయడానికి ఖర్చు చేస్తున్నారు. మరి ఈసారైనా మరి దాన్ని పరిరక్షిస్తామని చెప్పి హైడ్రా అంటుంది. మరి ఏ విధంగా పరిరక్షిస్తుంది? దాని చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలను ఇటీవలనే సెక్రటేరియట్ 400 కోట్లు పెట్టి కట్టారు. మరి దాన్ని కూలుస్తుందా? మరి ఇట్లాంటి డౌట్స్ అన్ని కూడా ప్రజల్లో రేజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి హైడ్రా కావచ్చు, ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇస్తుందో కూడా చూడాల్సి ఉంది.